హాయ్ అండి, నమస్కారం అందరికీ. కింది వైపు మా గార్డెన్లో మనీ ప్లాంట్ చూసారు కదా, మీరు చాలాసార్లు మీకు షేర్ చేశాను. ఇంకా అలాగే ఈరోజు మందారాలు భలే పూసాయండి. పింక్ మందారాలు చాలా పూసాయి. అలాగే రెక్క మందారము, ముద్ద మందారాలు అన్నీ బాగా పూసాయి. ఈ పింక్ మందారము ఈ మధ్యనే మంచిగా ఫ్లవరింగ్ స్టార్ట్ అయిందండి. చాలా పూలు పూసాయి, చూడడానికి కూడా చాలా. అయితే మార్నింగ్ విచ్చుకోనమాట, కాస్త లేటుగా విచ్చుకుంటాయి. అలాగే ముడుచుకోవడం కూడా నైట్ లేట్గా ముడుచుకుంటాయి అనమాట. మన దేవునికి పెట్టినా కూడా చాలా కలగా ఉంటాయి. ఇంకా ఇవన్నీ కూడా బయట వైపు మొక్కలు మేము ఈ మధ్య ప్రూమింగ్ చేసాము, అందువల్ల అలా ముద్దులు కనిపిస్తున్నాయి అనమాట. ఇంకా ఇవన్నీ కూడా మా వారు ఈరోజు పూజ చేశారండి. ఇవన్నీ కోసారు ఫ్లవర్స్ అన్నీ. నేను వీడియో తీశాను. నాకు కోల్డ్ కొంచెము జలుబు చేసిందనమాట, అందువల్ల. ఇంకా చూడండి, అయితే స్వామివారికి పూజా మందిరంలో మా వారు సర్దినటువంటి ఈ మందారాలు నాకు బాగా నచ్చాయండి. బాగా చక్కగా సర్దారు. అదే అన్న, నాకంటే మీరు బాగా సర్దారు మంచిగా. చూడండి, పింక్ రెడ్ అలాగా భలే కలగా ఉంది కదా, అందుకే మీకు షేర్ చేస్తున్నా. ఇంకా అలాగే నాకు ఎప్పుడు కోల్డ్ చేసినా ఫీవర్ వచ్చినా నేను అంతేనా సత్యనారాయణ గారి టిప్స్ ఫాలో అవుతాను అనమాట. మార్నింగే చూస్తే అన్ని రకాల కిచెన్లో ఉండేటువంటి మిరియాలు, లవంగాలు, అలాగే కాస్త ఇలాచి, కొద్దిగా వాము అన్నీ హాట్ వాటర్లో వేసి బాయిల్ చేసుకొని, అలాగే కొంచెం తేనె యాడ్ చేసుకొని తాగితే త్వరగా రిలీఫ్ ఉంటుందని చూశాను. అది చేశాను అనమాట. అలాగే ఆవిరి పెట్టాను. తర్వాత ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఈజీ బ్రేక్ఫాస్ట్ ఫర్ లేజీ పీపుల్ అంటారు కదా, ఉప్మా వేసానండి. నాకు ఇంకా బాగాలేదు కదా, ఫాస్ట్గా అయిపోతుందని. అయితే బన్సీ రవ్వతో పాటు సేమియా యాడ్ చేసేస్తాం కదా, అది చాలా బాగుంటుంది. అలాగే పల్లీ చట్నీ అనమాట. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది, ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది. పసుపు మనకి ఆరోగ్యానికి మంచిది కదా అనేసి కాస్త పసుపు కూడా వేస్తాను అనమాట. నేను అప్పుడప్పుడు ఇలా సేమియాలు వేసిన ఉప్మాలో మాత్రము మంచిగా జీడిపప్పు వేసుకొని చాలా రుచిగా ఉండేటువంటి ఉప్మా రెసిపీ మీకు కూడా షేర్ చేస్తాను. ఫర్ మోర్ వీడియోస్ ఫాలో మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే రెగ్యులర్ వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్. బై బాయ్.